కాశీలో సదుపాయాల పరంగా మాత్రం రోడ్లు, డ్రైనేజీలు, కాలవలు మొత్తం సిస్టమేటిక్‌గా తీసుకురావడం. ఇప్పటికి గూడా ఆ గుడి చుట్టూ ఉన్నటువంటి ప్రాంతంలో తిరగడానికి ఇబ్బందే. నడిచి తిరగాల్సిందే తప్పించి వాహనాలు తిరగలేవు. ఎందుకని? ఆహ్, ఎంత వెడల్పు చేసినా సరే కంజెస్టెడ్ అట్లాగే ఉంది. అక్కడ ఒక హోటల్ సెంటర్ ఉంటే అక్కడ దిగేసేసి నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. లేదంటే ఆహ్, బ్యాటరీ వెహికల్స్‌లో కానీ, లేదంటే గనక రిక్షాల్లో గాని మాత్రమే తిరగాలి. అట్లాంటి సిట్యుయేషన్. ఇప్పుడు వారణాసికి సంబంధించి అయినా సరే జనం మాత్రం ఎగబడుతున్నారు. ఈవెన్ దర్శనం అందరూ కోరుకుంటారు. స్పర్శ దర్శనం అది. లోపల మాత్రం విపరీతమైన తొక్కిసలాటతో ఉంటది. మన తిరుపతిలాగా ఒక క్రమశిక్షణతో కూడినటువంటి దర్శనం అయితే జరగదు. ఆ ఇబ్బందులున్నా సరే జనం ఎగబడుతూనే ఉంటారు. ఆ తొక్కిసలాట మధ్యనే నడుస్తానే ఉంటుంది. అదే సమయంలో లంచాలు తీసుకుని అక్కడ పనులు చేసేటటువంటి వాళ్ళున్నారు. అది కనబడుతోంది. అయినా సరే దేవుడి మీద భక్తి మనకెక్కడా తగ్గలేదు. తాజాగా వారణాసికి వస్తున్నటువంటి టూరిస్టులు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే హైయెస్ట్ 146.97 మిలియన్లు. అంటే 1,46,97,000 మంది కాశీకి 2025లో వచ్చారన్నట్టుగా అంతర్జాతీయ లెక్కలు చెప్తున్నటువంటి.